మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. పెళ్లి చేసుకున్న జంటను శతమానం భవతి అని దీవిస్తారు. ఆ దేవుళ్ళు నిజం కావాలంటే అది ఆ జంట చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు కాసేపు నేను నిత్యని కాదు అనుకోండి. నిత్యను జైని చాలా దగ్గర నుంచి చూసిన మనిషి అనుకోండి. ఆ మనిషిగా వాళ్ళిద్దరి గురించి చెప్తాను. నిత్య కోటీశ్వర్ల బిడ్డ. తను కోరుకున్నది ఏదైనా జరిగిపోతుంది. అలాంటి తను జైని ప్రేమించింది. జై తన ప్రాణం అనుకుంది. జై లేకపోతే తను కూడా లేననుకుంది. అలాంటి అమ్మాయిని భార్యగా పొందటం జై అదృష్టం. ఇక జై తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక సాధారణ ఆడపిల్ల, కలలో కూడా ఊహించుకోలేని అద్భుతమైన మనిషి అయిన అర్హత ఉన్న అమ్మాయిలు అలాంటి వాడే తమ భర్త కావాలని కోరుకునే వరుడైన. విశ్వమంత ప్రేమ పిడికిలంతైన గుండెల్లోనే ఉంటుంది. అనంతమైన ఇష్టం ఆయన సొంతం. ఆయన దేవుణ్ణి నమ్మడు, కానీ ఆ దేవుడే ఆయనలో ఉండాలనుకుంటాడు. ఆయనకి పేదరికం అంటే ఏంటో తెలీదు, కానీ పేదవాళ్ళ కష్టాల్ని తీరుస్తాడు. ఆడపిల్ల కూతురయి, భార్యయి, అమ్మయి, బామ్మయి పరిపూర్ణత సాధిస్తుంది. అలాంటి పరిపూర్ణత నిత్యకి రావాలని కోరుకుంటున్నాను. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల్లా, ఆదర్శ దంపతులైన సీతారాముల్లా నిత్య జైలు నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో బతకాలని ఆశిస్తున్నాను. ఎంత తెలివైన దానివి మంగా. నువ్వెవరో చెప్పకుండా నిత్య మేడం జైసార్ల గురించి చెప్పావు. హ్యాట్స్ ఆఫ్. పోలీసులు వస్తున్నారేంటి బావా? సెక్యూరిటీ కోసం జై పిలిపించుంటాడు బావా. ఓ నమస్తే సార్. ఏంటి జై రమ్మన్నాడా? లేదు సార్, కేసు విషయంలో ఎంక్వైరీకి వచ్చా. కేసు ఏంటి? యాక్సిడెంట్ కేసు సార్. యాక్సిడెంటా? అవును సార్.
గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మీరేంటి ఇలా వచ్చారు? మీకోసమే మేడం. ఆ రోజు మీ కారు. ఓహ్ అదా, రండి అలా వెళ్ళి మాట్లాడుకుందాం. తనేదో యాక్సిడెంట్ అంటున్నాడు. యాక్సిడెంట్ కాదండి, ఇన్సిడెంట్. మీరు రండి. సరే మేడం. పోలీసులు వచ్చారేంటి శ్వేత? ఆ యాక్సిడెంట్ గురించి ఏమైనా వచ్చారా? ఏమో మంగా, పద వెళ్ళి చూద్దాం. ఎంక్వైరీ పేరుతో ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేస్తారా? ముందుగా ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదా? సారీ మేడం, ఎమర్జెన్సీ అవ్వడంతో వచ్చాం. ఏంటా ఎమర్జెన్సీ? ఆ రోజు జరిగిన కార్ యాక్సిడెంట్లో 3 ఉన్నారని తేలింది మేడం. ఆ 3 అమ్మాయిలే. వారిలో 2 సేఫ్గా బయటపడ్డారని, 3వ అమ్మాయి హెడ్ ఇంజరీతో హాస్పిటల్లో అడ్మిట్ అయి గతం మర్చిపోయిందని మా ఎంక్వైరీలో తెలిసింది. మంగ గతం మర్చిపోయిందా? అమ్మాయి గారు గతం మర్చిపోయారా? హాస్పిటల్ నుంచి ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోయారట. వాళ్ళెవరో ఎక్కడుంటారో తెలియదు. మీకు తెలిసేమో అని వచ్చాం. మంగనెవరు తీసుకెళ్ళుంటారు? వాళ్ళమ్మ తనే తీసుకెళ్ళుంటుంది. మరి ఆ రోజు గెస్ట్ హౌస్లో మంగ ఉంది కదా, అదెలా పాసిబుల్? మీకు తెలుసా మేడం? నేను కనుక్కుని మీకు కాల్ బ్యాక్ చేస్తాను. మీరు వెళ్ళండి. సరే మేడం, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. గుడ్ నైట్. కార్ యాక్సిడెంట్లో మంగ గతం మర్చిపోయిందా? మరి ఈ విషయం బేబీ నాకెందుకు చెప్పలేదు? మంగిప్పుడు ఎక్కడుంది? మరి గెస్ట్ హౌస్లో ఉన్నదెవరు? ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకంతా అర్థమైంది శ్వేత. ఆ రోజు ఎంత వెతికినా అమ్మాయి గారు కనిపించలేదని, చనిపోయిందేమో అనుకుని మనం వెనక్కి వచ్చేసాం. కానీ అమ్మాయి గారి తలకి గాయమై ఎక్కడో పడిపోయి ఉంటారు. ఎవరో అమ్మాయి గారిని హాస్పిటల్లో చేర్చుంటారు. తలకి తగిలిన గాయం వల్ల అమ్మాయి గారు గతం మర్చిపోయి ఉంటారు. నేననుకుని మా అమ్మ ఇంటికి తీసుకెళ్ళి ఉంటుంది. గతాన్ని గుర్తు చేసుకోవడం కోసం అమ్మాయి గారు అన్ని చోట్ల తిరిగి ఉంటారు. నేను కనిపిస్తే అమ్మాయి గారికి అంతా గుర్తొచ్చే అవకాశం ఉంది. కరెక్ట్ మంగా. అచ్చం తనలా ఉన్న నిన్ను చూస్తే నిత్య మేడంకి గతం గుర్తుకొస్తుంది. మేడం ఎక్కడో ఉంటారు, వెళ్ళి వెతుకుదాం. త్వరగా అమ్మాయి గారికి గతం గుర్తు చేసి ఈ ఊబి నుంచి బయటపడాలి. పద శ్వేత, పద. స్వప్న, ఆ కిల్లర్ గాడిని చేతకనివాడు అన్నావు. ఆ ఈవెంట్ మేనేజర్ వేస్ట్ అన్నావు. నువ్వు చేసిన ఘనకార్యం మాత్రమేంటే? ఇప్పుడేమైంది మమ్మీ? ఏమీ కాలేదు. అదే నా బాధ. నువ్వు చేస్తానంటే నిన్ను నమ్మాను. ఆ కిల్లర్ గాడిని మనీషాన్ని వెళ్ళిపోమన్నావు. అసలు నువ్వు నాతో దానికి పాయిజన్ ఇంజెక్షన్ ఇప్పించావా లేక ప్రోటీన్ ఇంజెక్షన్ ఇప్పించావా? లేదు మమ్మీ, అది పాయిజనే, కన్ఫర్మ్. నోర్మొయ్. దాని శరీరంలోకి విషం పాకితే అది అంత చలాకీగా ఎలా ఉంటుంది? దాన్నొకసారి చూడవే. విషం సోకిన మనిషిలా ఉందా? అది ఆడ బాహుబలిలా ఉంది. అదే నాకు అర్థం కావట్లేదు. ఈ పాటికి దాని కళ్ళు బైర్లు కమ్మి పెరాలసిస్ వచ్చి స్పృహ తప్పి కోమలోకి వెళ్ళిపోవాల్సింది. అది కల. నాలాగే నువ్వు కూడా పగటి కల కన్నావు. ఈ పూటకి దానికి చావులేదు. భోంచేసి బయలుదేరదాం. విషం ఎక్కలేదంటే అది యాంటీ పాయిజన్ డోస్ తీసుకుని ఉండాలి. కానీ నేను పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తానని దానికెలా తెలుసుంటుంది? అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అది ఎందుకు స్పృహ తప్పలేదు? ఇక జై, తన గురించి ఎంత చెప్పినా తక్కువే. అర్హత ఉన్న అమ్మాయిలు అలాంటి వాడే తమ భర్త కావాలని కోరుకునే వరుడాయన. ఆయనకి పేదరికం అంటే ఏంటో తెలీదు, కానీ పేదవాళ్ళ కష్టాల్ని తీరుస్తాడు. ఏమిటి సార్ అలా ఉన్నారు?
నిత్య నా గురించి ఎంత బాగా చెప్పించారు కదండి. మేడం గారికి మీ మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది సుమండి. ఎక్స్పెక్ట్ చేయలేచారి. ఇన్నాళ్ళు నాతో తను టచ్ మీ నాట్లో ఉంటే నాపై ఎక్కువ ప్రేమ లేదనుకున్నాను. తనకంటే నేనే ఎక్కువ లవ్ చేస్తున్నాను అనుకున్నాను. బట్ ఈరోజు తెలిసింది నా సమక్షంలో చూపించాలని ప్రేమ తన గుండెల్లో దాచుకుందని, నాకంటే ఎక్కువ లవ్ చేస్తుందని. తను చాలా గ్రేట్ చారి. ఎంతో గొప్ప మనసుంటే తప్ప తన నోటి నుంచి తన హృదయం నుంచి అలాంటి మాటలు రావు. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా, చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఈ విషయం మేడం గారికి చెప్పండి సార్, ఆవిడ కూడా సంతోషిస్తారు. అంతేనంటావా? ఆడవాళ్ళు అలంకార ప్రియులు మాత్రమే కాదు సార్, అల్ప సంతోషులు కూడా. పొగడతలకు పడిపోతారు. మీరు వెళ్ళండి. సరే చరి, వెళ్ళి నిత్యకు థ్యాంక్స్ చెప్తాను. ఏమైంది? నా కళ్ళు కనిపించట్లేదు, తల తల తిరుగుతోంది. పొద్దున్న వినకుండా గతం గతమని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు కదే. ఎక్కువ ఆలోచిస్తే నువ్వు కోమాలోకి వెళ్తావని డాక్టర్ చెప్పారు కదా. ఏ నిత్య, వదలండి. వదలలేను. నేను ఇప్పుడే వస్తాను, దయచేసి వదలండి. దయచేసి వదలండి. నీతో మాట్లాడాలి నిత్య. ప్లీజ్ దయచేసి నన్ను వదలండి. నిత్య, నీతో చాలా మాట్లాడాలి. నేను చెప్పేది వినండి, ఇప్పుడే వస్తాను. పద. కమ్ నిత్య. అది కాదు. కమ్ యార్. వదలండి. ప్లీజ్ కమ్. వదలండి. బేబీ, వాట్ హ్యాపెన్ నిత్య? ఏం మాట్లాడతారు మీరు? ఏమున్నాయి మీకు నాకు మాటలు? ముద్దడుగుతారు, కౌగులించుకోమంటారు, అంతేగా మీరు చేసే పనులు. అసలు మనిషేనా మీరు? మమ్మీ, ఏంటి స్వప్న? ఒకసారి చూడు. మానవత్వం అనేది ఉందా మీకు? అవతలి మనిషి ఏ పరిస్థితుల్లో ఉందో పట్టించుకోరా? మీ పని మీదేనా? ఎప్పుడు నా చుట్టూ తిరగడమేనా మీ పని? ఆఫీస్ మానేసి నన్ను అల్లరి పెట్టడమేనా మీ పని? అబద్ధాలు చెప్పి షాపింగ్ తీసుకెళ్తారు, ప్రైవేట్ గా ఉండాలని చెప్పి అడవుల్లో తిప్పుతారు, దొంగ బాబాలను రప్పించి కపట నాటకాలు ఆడతారు, ప్రేమ ప్రేమ అని వేధిస్తారు.
ఎదుటి మనిషి ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా మీ బానిసలా చూస్తారు. అసలు మనస్సాక్షి అనేది ఉందా మీకు? నేను మనిషినే, నాకు కష్టాలుంటాయి, సమస్యలుంటాయి. ఎవరి జీవితం వారికి ఉంటుందని ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఇంకొకరి జీవితంలో మీ స్థానం ఏంటనేది ఎప్పుడు తెలుసుకుంటారు? ప్రేమించడం కాదు, ముందు గౌరవించడం నేర్చుకోండి. ప్రేమంటే ముద్దులు కౌగిలింతలో కాదు. ఇష్టం అంటే అవతలి వారి ఇష్టాన్ని చంపడం కాదు. నన్నుగా వదిలేయండి. నా బాణాన్ని నన్ను బతకనివ్వండి. దయచేసి నన్ను వేధించకండి ప్లీజ్. స్వర్గాన్ని వెతకనా ఉన్నా ఆకాశం మంచునా నువ్వు లేని నా కోసం బ్రతకనా ప్రాణాలే పోతున్నా నిందించలేకున్నా నాలోనే నాతోనే నేనుండలేకున్నా. ఏమండి? ఏంటి మమ్మీ, అది విషం తాగి పోతుందనుకుంటే కళ్ళు దాగిన కోతిలా పిచ్చెక్కినట్టరిచింది. అంతా మన మంచికేనే. అది చచ్చిపోయి ఉంటే జై దాని ధ్యాసలో పడి కన్నీళ్లు కార్చేవాడు. ఇప్పుడు వెంటనే పెళ్లి క్యాన్సిల్ చేసి నీ మెళ్ళో తాళి కడతాడు. నేను మంగని కాదు, నిత్యని. నిత్య శ్రీనివాస్, డాటర్ ఆఫ్ స్వరూప శ్రీనివాస్. మంగ మా ఇంటి పని మనిషి. మేము విసిరేసిన డబ్బులతో నీ ప్రాణాలు నిలబెట్టి మాకు ఊడిగం చేస్తున్న బానిస.